ఇదివరకు రష్యా యుద్ధం అప్పుడు ఒకసారి నా వార్తలు, నా వీడియోలు రెగ్యులర్‌గా అలవాటైన వాళ్ళకి గుర్తుంటది. 3 ఏళ్ల క్రితం, ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళు అవుతోందనుకుంటా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినటువంటి కొత్తల్లో రష్యా వాళ్ళు ప్రత్యక్ష సైన్యం పార్టిసిపేషన్ తక్కువుంది. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పుతిన్ కూడా వాళ్ళని నిర్బంధించటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎదురు తిరిగితే పుతిన్‌నే దించేస్తారు కాబట్టి. అప్పుడు అందుకని తను ఒక ప్రైవేట్ సైన్యాలు 2 ప్రైవేట్ సైన్యాలను ఎంగేజ్ చేశాడు. ఒకటి చెచెన్, ఇంకోటి వ్యాగనార్. వ్యాగనార్ చీఫు, వాడి పేరు, వాడు ఈ సైన్యంతో ఎట్లా గొడవ పడేవాడు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. తర్వాత వాడు చచ్చిపోయాడు. వాడిని ఈ సైన్యమే చంపేసింది, రష్యన్ సైన్యమే. అదే సందర్భంలో చెచెన్ వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. వీళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు చెచెన్ హెడ్ కూడా పోయాడు. ప్రస్తుతం అసలు ఆ పేర్లే వినబడట్లేదు. అంటే కిరాయి సైన్యం. ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో అయితే చిరాకేసినటువంటి యువతరాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి వాళ్ళతో ఏదో దేశాలకి సంబంధించిన సైన్యం ఏ దేశానికి అవసరమైతే వాళ్ళకి పనిచేసి పెడతారనమాట కిరాయి సైన్యం వీళ్ళు. ఈ కిరాయి సైన్యం ఇప్పుడు పోయింది, చాలా వరకు ప్రాణాలు కోల్పోయింది. మిగతా వాళ్ళని రష్యన్ సైన్యంలో చేర్చేసుకున్నారు బలవంతంగా. ఇప్పుడు రష్యాకి సంబంధించి అది ఎట్లయితే ఉందో ఇప్పుడు పాకిస్తాన్ నిజ సైన్యమే అట్లా పనిచేస్తుంది. పాకిస్తాన్ నిజ సైన్యాన్ని చివరికి పాకిస్తాన్ ప్రభుత్వమే కిరాయికి పంపిస్తోంది. సౌదీ అరేబియాకి 25,000 మందిని ఫిక్స్ చేసుకుని ఇప్పటికి 6,000 మందిని పంపించింది. అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు గాజాకి శాంతి సైన్యం కాదు, అమెరికా ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ వాళ్ళ ప్రాణాలు తగ్గించి, ఇజ్రాయెల్ వాళ్ళ ప్రాణాలు పోవడం తగ్గించి ఇతర దేశాల వాళ్ళ ప్రాణాలు, అది కూడా ముస్లిం దేశాల సైన్యాన్ని అక్కడికి పంపించి తద్వారా వాళ్ళకి అంతో ఎంతో డబ్బులు ఇచ్చి చంపినోడు ముస్లిమే, చచ్చిపోయినోడు ముస్లిమే అని చెప్పేటటువంటి తెలివైన ఎత్తుగడ వేస్తోంది. అందులో భాగంగా అడగగానే ఆసిఫ్ మునీర్ తన భార్య బిడ్డలను అమెరికాలో ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి, అక్కడ పౌరసత్వం ఇస్తున్నారు కాబట్టి వీడు పాకిస్తాన్ మొత్తాన్ని అమెరికాకి అమ్మేస్తాడు. అందులో పాకిస్తాన్ సైన్యం ప్రాణాలంతా వాళ్ళకి దారబోస్తాడు. ఇప్పుడు గాజాకి పాకిస్తాన్ సైన్యం వెళ్తుందట. వాళ్ళు ఎంతమందిని అడుగుతున్నారు, 10,000 మంది పాకిస్తాన్ సైన్యం కావాలంటున్నారు. దీనికోసం అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ అమెరికన్ సైనిక అధికారులతో ఖతార్లో చర్చలు జరిగినాయి ఇద్దరి మధ్యన. ఈ చర్చల్లో గాజాకి పాకిస్తాన్ సైన్యం వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఒక్కొక్క సైనికుడికి $10,000 అడిగారు పాకిస్తాన్ వాళ్ళు. అడిగితే అమెరికా $100 ఇస్తామని బేరం పెట్టింది. చివరికి ఇద్దరి మధ్యన ఒప్పందంలో భాగంగా $500 వరకు ఆగింది. ఇక ఫైనల్ డిసైడ్ కావాలి. అంటే $500 ఇంటూ ₹80 వేసుకోండి. అదే పాకిస్తాన్ రూపాయల్లో అయితే $160 వేసుకోండి. అంటే వాళ్ళకి పాకిస్తాన్ లెక్క 1,60,000 వచ్చినట్టు. పాకిస్తాన్లో ఒరిజినల్ సైన్యానికి ఇస్తుంది 40,000 50,000. దాంతో పోల్చుకుంటే 1,60,000 ఎక్కువే. బట్ వాస్తవంగా ఇంటర్నేషనల్గా అమెరికా వాళ్ళ లెక్క $10,000 వాళ్ళ సైన్యానికి కూడా ఇవ్వరాడు. వాడు $25,000 దాకా ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు వీళ్ళు బోల్డ్ అంత నష్టపోయినట్టు. ప్లస్ ప్రాణాలు కోల్పోయేది పాకిస్తాన్ వాళ్ళు, సంపాదించుకునేది సైనిక జనరల్స్. అది వింత.